హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్ లో మనం ఎన్పిఓ నుంచి 18th ప్రాబ్లం వరకు కంప్లీట్ అయిందండి. ఇవాళ మనకు 19th ప్రాబ్లం. ఈ 19th ప్రాబ్లం లో మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అండ్ రిసిప్టెంట్ పేమెంట్ అకౌంట్, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ మూడు వేయాలండి. ఓకేనా? ఫస్ట్ రిసిప్టెంట్ పేమెంట్ అకౌంట్ వేస్తాము, తర్వాత ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, తర్వాత బ్యాలెన్స్ షీట్ వేస్తాము. అంటే ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు అంటే మనకి రిసిప్టెంట్ పేమెంట్ అకౌంట్ లాగా ఇవ్వకుండా అన్ని ఐటమ్స్ కలిపేసి ఇచ్చేస్తారండి, మొత్తం మీద పర్టికులర్స్ అనేసి లైన్ గా. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ రెండింటిని మనం చూసుకుంటూ రిసిప్టెంట్ పేమెంట్ అకౌంట్ వేసుకుని క్లోజింగ్ బ్యాలెన్స్ కనుక్కుంటాం. అంటే ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తారు. మనం క్లోజింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాము. అలాగే నెక్స్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ ఫైండ్ అవుట్ చేస్తాము. తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ వేయడానికి మనకి ఏంటి, క్యాపిటల్ ఫండ్ కావాలి. క్యాపిటల్ ఫండ్ కోసం మళ్ళీ మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వేసుకుని దాంట్లో క్యాపిటల్ ఫండ్ కనుక్కుని అప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్కి వెళ్తాం అనమాట. ఓకే స్టూడెంట్స్, స్క్రీన్ షేర్ చేస్తున్నా అండి. ఓకే అండి, రైట్. 19th ప్రాబ్లం. ఓకే, ఇదిగోండి. Following is the summary of recipient payments of RR Clinic for the year ended 31st March 2022. Okay. Opening cash balance 56,000 rupees. కలర్ చేంజ్ చేద్దాం, ఆగండి. ఓకే. డొనేషన్ రిసీవ్డ్ ఇంక్లూడింగ్ 50,000 రూపీస్ ఫర్ బిల్డింగ్ ఫండ్ 1,55,000 రూపీస్. అంటే డొనేషన్స్ ఇక్కడ స్పెసిఫిక్ డొనేషన్స్ ఉన్నాయండి 50,000 రూపీస్. బిల్డింగ్ కట్టేదాకా కూడా ఆ డొనేషన్ ని వేరే వేరే పర్పస్ కోసం వాడకుండా ఉంటారన్నమాట. అందుకని వాటిని స్పెషల్ డొనేషన్స్ ఆర్ స్పెసిఫిక్ డొనేషన్స్ అంటారు. డొనేషన్ ఫర్ బిల్డింగ్ ఫండ్ అన్నమాట. అంటే 1,55,000 లో 1,05,000 రూపీస్ ఏమో మనకి నార్మల్ డొనేషన్స్, మిగిలిన 50,000 ఏమో బిల్డింగ్. అంటే చిన్న అమౌంట్ అయినా సరే ఈ నార్మల్ గా మనకి ఈ నార్మల్ డొనేషన్ కాకుండా స్పెసిఫిక్ డొనేషన్ ఆ స్పెషల్ డొనేషన్ ని చిన్న అమౌంట్ అయినా సరే తీసుకెళ్ళి ఎప్పుడు కూడా బ్యాలెన్స్ షీట్ లోనే వేస్తామండి. ఓకే, మనకి ఇక్కడ స్పెసిఫిక్ గా సెపరేట్ గా కూడా ఇచ్చారు కాబట్టి దీన్ని బ్యాలెన్స్ షీట్ లో వేద్దాము. దీంట్లో నుంచి 1,55,000 లో 50,000 పోతే 1,05,000 రూపీస్ ని తీసుకెళ్ళి మనం ఏం చేద్దాము అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో ఇన్కమ్ కింద చూపిద్దాము. ఎందుకంటే స్పెషల్ గా ఇచ్చారు కాబట్టి ఇలా. నెక్స్ట్, పేమెంట్ టు క్రెడిటార్స్ ఫర్ మెడిసిన్స్ సప్లై. మెడిసిన్ సప్లై చేసినటువంటి క్రెడిటార్స్ ఎవరైతే ఉన్నారో మనం పర్చేస్ చేసుకుని వాళ్ళకి డబ్బులు పే చేశామండి, 2,10,000 రూపీస్. శాలరీస్, అలాగే పర్చేస్ ఆఫ్ మెడికల్ ఎక్విప్మెంట్, ఇది బ్యాలెన్స్ షీట్ ఐటమ్ అసెట్. మెడికల్ క్యాంప్ కలెక్షన్ రెవెన్యూ నేచర్. గుర్తుపట్టండి అన్ని అంతేనా. మెడికల్ క్యాంప్ కలెక్షన్ ఏమో రెవెన్యూ నేచర్. సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్, ఇది కూడా రెవెన్యూ నేచరే. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 9% పర్ యానం. ఇంట్రెస్ట్ ఎంత అంటే 63,000, ఇది కూడా రెవెన్యూ నేచరే, అవునా. నెక్స్ట్, ఆనరోరియం టు డాక్టర్స్, అంటే వాళ్ళకి సత్కారాలు సన్మానాలు చేయడం అనమాట ఆనరోరియం అంటే. ఇది కూడా రెవెన్యూ రిసిప్టే. టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ రెవెన్యూ ఎక్స్పెన్స్. ఓకేనా. మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. పర్చేస్ ఆఫ్ మెడికల్ ఎక్విప్మెంట్ ఏమో క్యాపిటల్ ఎక్స్పెన్స్, అంటే క్యాపిటల్ నేచర్ ఇది. సో బ్యాలెన్స్ షీట్కి వెళ్తుంది అని చెప్పాను. శాలరీ అనేది రెవెన్యూ ఎక్స్పెన్స్. పేమెంట్ టు క్రెడిటార్స్ ఫర్ మెడికల్ సప్లై, దీనికి మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని మనం పర్చేసెస్ ఫైండ్ అవుట్ చేస్తామండి. చెప్తాను నేను ఆ విషయం, ఓకేనా. నెక్స్ట్, ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఎక్కడికి వెళ్తుందండి, బ్యాలెన్స్ షీట్ కి వెళ్తుంది. డొనేషన్స్ లో రెండు డొనేషన్స్ ఉన్నాయని అనుకుని మనం ఒకదాన్ని ఏమో రెవెన్యూగా ట్రీట్ చేద్దాము, ఇంకొక దాన్ని స్పెసిఫిక్ డొనేషన్ ఏమో మనం క్యాపిటల్ నేచర్ గా ట్రీట్ చేద్దామండి. నెక్స్ట్ పాయింట్, మెడికల్ క్యాప్ ఎక్స్పెన్సెస్ రెవెన్యూ నేచర్ రెవెన్యూ ఎక్స్పెన్స్, మిస్లీనియస్ ఎక్స్పెన్స్ రెవెన్యూ ఎక్స్పెన్స్. ఓకే, అంతవరకు ఏంటి అంటే ఏముంటది చూడండి ఇక్కడ. ఫాలోయింగ్ ఈజ్ అ సమ్మరీ ఆఫ్ రిసిప్టెంట్ పేమెంట్ ఆఫ్ ఆర్ఆర్. సమ్మరీ అన్నారు అంతేగాని రిసిప్టెంట్ పేమెంట్ అకౌంట్ కాదు.
సబ్స్క్రిప్షన్స్ డ్యూ అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో సబ్స్క్రిప్షన్ డ్యూ, సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని ఇవేమో ఓపెనింగ్ బ్యాలెన్సెస్, ఈ రెండు ఏమో క్లోజింగ్ బ్యాలెన్సెస్. ఓకేనా? మనం దీనిని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో అడ్జస్ట్ చేసుకుని, ఈ నాలుగిటిని కూడా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో అడ్జస్ట్ చేసుకుని, ఈ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ 2021 ఏమో మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో వేస్తాము. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. దీని వచ్చేటప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో వేస్తామండి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో నాలుగిటిని కూడా అడ్జస్ట్ చేసుకుంటాము. స్టాక్ ఆఫ్ మెడిసిన్. ఓకే, స్టాక్ ఆఫ్ మెడిసిన్ అన్నారు కదండి ఇక్కడ. మనం దీన్ని ఆల్రెడీ మనం మెడిసిన్ పర్చేస్ సప్లైస్ పే చేసారు మెడిసిన్ కొని, దానికి అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. నేను చెప్తాను ఈ విషయం. నెక్స్ట్ అంటే మెడిసిన్ మనకి నిల్వ ఎంత మిగిలింది అని ఇక్కడ అర్థం. స్టాక్ ఆఫ్ మెడిసిన్ అంటే మనకి ఓపెనింగ్ స్టాక్ ఏమో 70,000 అని, క్లోజింగ్ స్టాక్ ఏమో 1,05,000 రూపీస్ అని అనమాట. అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లోనేమో మన క్లోజింగ్ స్టాక్ ఓపెనింగ్ స్టాక్ ఉంటాయి చూడండి, అలాగే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ 70,000, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో 1,05,000 రూపీస్ వేస్తాం అంతే. మెడికల్ ఎక్విప్మెంట్ ఇది అసెట్ బ్యాలెన్స్ షీట్. బిల్డింగ్స్ అసెట్. తర్వాత క్రెడిటార్ ఫర్ మెడిసిన్ సప్లై అంటండి. క్రెడిటార్స్ మనకు ఆల్రెడీ మెడిసిన్ సప్లైకి సంబంధించి ఈ సంవత్సరంలో ఇదిగోండి పేమెంట్ టు క్రెడిటార్స్ ఫర్ మెడికల్ సప్లై 2,10,000 రూపీస్ ఈ సంవత్సరంలో మనం పే చేసాము. మనం పే చేయక ముందు మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే 63,000 రూపీస్ ఉందండి. ఓకే, మనం 2,10,000 రూపీస్ పే చేసేసాం అనమాట. ఇది 63,000 రూపాయలేమో ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓకే, కానీ మన సంవత్సరం స్టార్టింగ్ లో మధ్యలో ఎప్పుడో కానీ మనం 2,10,000 పే చేసాము అంటే 63,000 రూపాయలు మినహాయించుకుని మిగిలిన అమౌంట్ మనం పర్చేస్ చేసినట్టు. మొత్తానికి క్లోజింగ్ వచ్చేటప్పటికి మనకి క్రెడిటార్ ఫర్ మెడిసిన్ సప్లై 91 తేలింది. నేను చెప్తాను దీనికి. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అసెట్ అండి. బ్యాలెన్స్ షీట్ ఐటమ్ 7,00,000 రూపీస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్, ఇది 7 lakhs క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ అనమాట. నెక్స్ట్ ఏమడిగారు? యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ రిసిప్ట్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2022 అండ్ ద బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2022. మనం అఫీషియల్ గా కనుక్కోవాల్సిన ఈ మూడు. ఓకే, వర్కింగ్ నోట్స్ సంబంధించి మన కింద కనుక్కుందాము. క్లియర్ అండి? సో నేను ఇప్పుడు మనం రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ అన్ని కూడా అకౌంట్స్ మొత్తం కూడా ఒక చోట మనం డ్రా చేసేసుకుందాము. ఓకే, చూడండి. ఫస్ట్ మనం రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ తో స్టార్ట్ చేద్దాము. దాని నుంచి మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ తీసుకోవచ్చుగా. రైట్, ఇది రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్. రిసిప్ట్ అండ్ పేమెంట్స్ అకౌంట్. అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ రాస్తాం. ఓకే, అమౌంట్ రూపీస్. అమౌంట్ రూపీస్. నెక్స్ట్ దీని తర్వాత రాద్దామా, ఇక్కడ పెడదామా? దీని కింద రాద్దామండి. ఏంటి? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఓకే, ఒకేసారి అన్ని రాసుకుంటూ వెళ్తేనే మనం లెక్క మిస్టేక్ చేయము ఎక్కడా కూడాను. సరిపోతుందిలే. రైట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. అమౌంట్ రూపీస్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ కూడా మనం ఇక్కడ కింద రాసేద్దాం లైన్ గా. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ఇంతవరకు మనకు సమ్ అనమాట. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31/3/2022 రూపీస్. ఇక మనకు మిగిలినవన్నీ కూడా వర్కింగ్ నోట్స్ అండి. వర్కింగ్ నోట్స్ లో మనకి ముందుగా మనకు కావాల్సిన వర్కింగ్ నోట్స్ ఏంటి అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కావాలి కదండి. ఇది ఇక్కడ రాసేస్తున్నాయి. వర్కింగ్ నోట్స్ లో పార్ట్ అండి ఇది. వర్కింగ్ నోట్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ మనల్ని అయితే అడగలేదు వేయమని. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దాం సమ్. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు అంటే ఇది 1/4/2022. రైట్, సరే అండి. రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ లో ఫస్ట్ మనకి క్యాష్ బ్యాలెన్స్ ఇచ్చారు 2. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్, బ్యాంక్ ఉంటే బ్యాంక్ కూడా. ఓపెనింగ్ బ్యాలెన్స్
రిసిప్టెంట్ పేమెంట్ అకౌంట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ క్యాష్ బ్యాలెన్స్ అన్నారండి 56,000 రూపీస్. ఇది వెంటనే మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోతుంది. సో ఇదిగోండి అసెట్స్ సైడ్ కి అసెట్స్, లయబిలిటీస్, క్యాష్ బ్యాలెన్స్ 56,000 రూపీస్. ప్రతి పాయింట్ కూడా మనం ఎక్కడ వస్తుందో అక్కడ చూసుకుని వేసేసేయండి. నీట్ గా రాద్దాం అలానే 56,000 రూపీస్. నెక్స్ట్ పాయింట్ డొనేషన్స్ రిసీవ్డ్. డొనేషన్స్ రిసీవ్డ్ ఇంక్లూడింగ్ 50,000 ఫర్ బిల్డింగ్ ఫండ్ అంటండి. మొత్తం కూడా మనకి ఇక్కడ రెవెన్యూ క్యాపిటల్ రెండుగా తీసుకుందాము. సో మొత్తం కూడా మనం ఎక్కడ రాసుకోవాలి రిసిప్టెంట్ పేమెంట్ లో మొత్తము కూడా ఇదిగోండి ఇవల్ల కూడా రిసిప్ట్స్ ఇటు సైడ్ రిసిప్ట్స్ ఇవల్ల కూడా పేమెంట్స్ టు డొనేషన్స్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అసలు ముట్టుకోవద్దండి. ఇప్పుడు మనం దీన్ని చూసి రాద్దాం. మొత్తం ఇది అయిపోయిన తర్వాత రిసిప్టెంట్ పేమెంట్ చూసి వేద్దాం. డొనేషన్స్ రాసాం కదండి, ఎంత 1,55,000 రూపీస్ రాద్దాం. 50,000 స్పెసిఫిక్ డొనేషన్ అన్నారు కాబట్టి మిగిలిన 1,05,000 ని మనం ఏమనుకుందాము అంటే దీన్ని రెవెన్యూ రెవెన్యూ నేచర్ అనుకుందాము. 1,05,000 రూపీస్ ఓన్లీ 50,000 రూపీస్ ని మనం ఏమనుకుందాము అంటే బ్యాలెన్స్ షీట్ ఐటమ్ గా ట్రీట్ చేద్దాము. లేదండి మేము మొత్తం 1,50,000 రూపీస్ ని మేము ఇలాగే ట్రీట్ చేస్తామని చేసుకోండి, నో ప్రాబ్లం, ఏమి కాదండి, లెక్క తప్పేమి కాదు. డొనేషన్స్ 1,05,000 రూపీస్. సారీ, మనకి స్పెసిఫిక్ డొనేషన్సే కదా, రాద్దామండి ఇక్కడ ఏమనంటే డొనేషన్స్ ఫర్ బిల్డింగ్ అని రాద్దాం. డొనేషన్స్ ఫర్ బిల్డింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో కూడా రాసుకోవాలి. 50,000 55 కాదు 55,000 రూపీస్ ఇక్కడ కూడా రాద్దాం. డొనేషన్స్ డొనేషన్స్ 55,000 రూపీస్. డొనేషన్స్ ఫర్ దేనికండది బిల్డింగ్స్. క్లియర్. నెక్స్ట్ మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో రాద్దామండి, తర్వాత తీసుకుందాము. పేమెంట్స్ టు క్రెడిటార్స్ ఫర్ మెడిసిన్స్ సప్లై. ముందైతే పేమెంట్స్ లో పడేసేయండి, రిసిప్టెంట్ పేమెంట్ లో పేమెంట్స్ లో పడేసేయండి. ఇదిగోండి బై పేమెంట్ టు క్రెడిటార్స్ 2,10,000 2,10,000 రూపీస్ పేమెంట్ టు క్రెడిటార్స్. నెక్స్ట్ పాయింట్ salary is 70,000 rupees payments by salaries. యాక్చువల్ పేమెంట్స్ అన్నమాట, అన్ని తీసేసుకుంటున్నాము. ఈ ఇయర్ ఏమైనా కాకపోతే అది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో చూసుకుందాం. పర్చేజ్ ఆఫ్ మెడికల్ ఎక్విప్మెంట్ 1,05,000 రూపీస్. క్యాపిటల్ నేచర్ రాయాలి, రెవెన్యూ నేచర్ రాయాలి, తెలిసిందే కదా మనం. పర్చేజ్ ఆఫ్ మెడికల్ ఎక్విప్మెంట్ అని పెట్టానండి. ఎక్విప్మెంట్ 1,05,000 రూపీస్. నెక్స్ట్ మెడికల్ క్యాంప్ కలెక్షన్స్ ఇన్కమ్ అండి 87,500. మెడికల్ క్యాంప్ కలెక్షన్స్ 87,500 రూపీస్ టు మెడికల్ క్యాంప్ కలెక్షన్. నెక్స్ట్ చూద్దాం. సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ 3,50,000 రూపీస్. మొత్తం వసూలైన ఎంత ఇక్కడ రాసేసేయా, సారీ, టూ సబ్స్క్రిప్షన్స్ 3,50,000. అవి ఎప్పటివైనా సరే మనం రాసేసాము. తర్వాత పాయింట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కలెక్షన్ 63,000 రూపీస్. 63,000 ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ టు ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్ పాయింట్ చూద్దాము. ఆనరోరియం టు డాక్టర్స్ పేమెంట్ అండి 1,90,000 రూపీస్. గౌరవ పురస్కారాలు చేసినందుకు అయినటువంటివి. ఆనరోరియం అంటే ఖర్చు అనమాట, ఆనరోరియం. నెక్స్ట్ చూడండి, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ 6,000 బై. దీని నుంచి మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ తయారు చేయడం ఈజీ అనమాట, 6,000 రూపీస్. నెక్స్ట్ పాయింట్ చూద్దాము. ఇంకా ఉన్నాయండి, అయిపోలేదు. ఇదిగోండి కంటిన్యూషన్. మెడికల్ క్యాంప్ ఎక్స్పెన్సెస్ 10,500 ఖర్చు. ఇది కూడా మెడికల్ క్యాంప్ ఎక్స్పెన్సెస్ బై మెడికల్ క్యాంప్ ఎక్స్పెన్సెస్ ఎంతండి 10,500 రూపీస్.
10,500 రూపీస్. నెక్స్ట్ బై మిస్లీనియన్స్. మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ ఎంతండి? ఇదిగోండి, ఇదిగో 7,000 రూపీస్. ఇదేంటి అంటే సమ్మరీ, అంటే క్లియర్గా ఇవ్వకుండా మనకి మొత్తం కల్పించేశాడు. మనం మొత్తం కూడా ఇలా రాసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని ఎంత వస్తుందో చూద్దాం. వచ్చేది ఏమవుతుందంటే మనకి సేమ్ క్యాష్ బుక్ లో క్లోజ్ బుక్ బ్యాలెన్స్ కనుక్కునే వాళ్ళం కదండి, అలాగే. సరే, మన దగ్గర ఇప్పుడు ఎంత యాడ్ చేసుకుంటూ కూర్చోలేం కాబట్టి మనం అమౌంట్స్ చూసేద్దాము, ఆన్సర్ వేసేద్దాం. ఇదిగోండి 7 lakh. ఇదిగోండి చూడండి, ఇవన్నీ రాసాము. సబ్స్క్రిప్షన్స్, డొనేషన్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, మెడికల్ క్యాంప్ కలెక్షన్, మెడికల్ సప్లై, ఆనరోరియం టు డాక్టర్స్, salaries, miscellaneous expenses, purchase of equipment, telephone expense, మెడికల్ క్యాంప్ ఎక్స్పెన్సెస్. 1,13,000 రూపీస్ వచ్చింది. 1,13,000 రూపీస్ వచ్చిందండి. 1,13,000 వచ్చింది. 1,13,500. 1,13,000. 1,13,000 రూపీస్ వచ్చింది. 1,13,000 రూపీస్. 7,11,500 రూపీస్ డెబిట్ అమౌంట్ ఎక్కువ ఉంది. బై క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్. ఓకే, ఇది ఎక్కడికి వెళ్తుందండి? బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్కి వెళ్తుంది. 1,30,000 రూపీస్. 13 క్యాష్. 1,13,000 రూపీస్. క్లియర్. నెక్స్ట్, ఇప్పుడు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కి మనం ఏంటంటే ముందు పేమెంట్ లో ఏమేమి ఇచ్చారో చూసుకుంటా, లేదా రిసిప్ట్ లో ఏమి ఇచ్చారో చూసుకుంటూ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇదిగోండి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటూ వేద్దామండి. ఫస్ట్ సబ్స్క్రిప్షన్స్ అన్నారు కదండి, సబ్స్క్రిప్షన్స్ ఇదిగోండి మనకి ఓపెనింగ్ వేమో ఈ రెండు, క్లోజింగ్ వేమో ఈ రెండు. క్లియరా? రైట్. ఇవన్నిటినీ కూడా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఈ నాలుగిటిని కూడా మనము అడ్జస్ట్ చేయాలి. కానీ బ్యాలెన్స్ షీట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లోనేమో వీటిని వేస్తాము, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లోనే వీటిని వేస్తాము, అంతే తేడా. రైట్. ఇప్పుడు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో మనం మొత్తం వేయాల్సిందే. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో మనకి యాక్చువల్ గా ఎంత ఇన్కమ్ అంటే మనం ఇదిగోండి ఎంత వచ్చిందంటే సబ్స్క్రిప్షన్స్ నుంచి ఇదిగోండి 3,50,000 రూపీస్ వచ్చింది. ఇప్పుడు మనం రాయబోతున్నాం ఎక్స్పెండిచర్, ఇటు పక్కన ఎక్స్పెండిచర్, ఇటు పక్కన ఇన్కమ్. సరే, సబ్స్క్రిప్షన్ తో స్టార్ట్ చేద్దామా? బై సబ్స్క్రిప్షన్స్ 3,50,000 రూపీస్. 3,50,000 రూపీస్. దీంట్లో యాడ్లు, లెస్లు ఇన్ని ఉంటాయి కదా. ఓకే, సరే చూద్దాం. చూడండి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో సబ్స్క్రిప్షన్ డ్యూ అంటే రావలసిన సబ్స్క్రిప్షన్స్ ఎప్పటికీ అండి? 2021 సంవత్సరంలో రావాల్సినటువంటి సబ్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చినాయి అనమాట ఈ సంవత్సరం. సో అందుకని రిసిప్ట్ లో తీసుకున్నాడు. కానీ మనం తీసుకోకూడదు కదండి. 10,500 రూపీస్ ని మనము తీసివేయాలి, ఈ సంవత్సరం కాదవి. సో మనం తీసేసేద్దాం. మైనస్ ప్రీవియస్ ఇయర్ సబ్స్క్రిప్షన్స్ 10,500 రూపీస్ మైనస్. ఏమండి, ఇక్కడ మైనస్ పెడితే ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు బ్రాకెట్లు, కానీ మనకు అర్థం కావడం కోసం నేను ఇక్కడ రాశాను అంతే. తర్వాత సబ్స్క్రిప్షన్స్ డ్యూ ఫర్ ఈ సంవత్సరానికి రావాల్సినటువంటివి 15,400 రాసుకో, యాడ్ చేసుకో. అవుట్ స్టాండింగ్, అవుట్ స్టాండింగ్ ఫర్ కరెంట్ ఇయర్ ఎంతండి? 15,400 రూపీస్. 15,400 రూపీస్. తర్వాత పాయింట్ చూద్దామండి. ఇదిగోండి, అవుట్ స్టాండింగ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే 2021 సంవత్సరంలో రిసీవ్ చేసుకున్నటువంటి ఈ సబ్స్క్రిప్షన్స్ ఎప్పుడువి అంటే ముందు సంవత్సరం, రాబోయే సంవత్సరం కాబట్టి అడ్వాన్స్ అన్నారు. రాబోయే సంవత్సరం లెక్క కదా మనం చేసేది. 8,400. సో రిలేటెడ్ టు దిస్ కరెంట్ ఇయర్. ఓకే, కరెంట్ ఇయర్ సబ్స్క్రిప్షన్స్ ఇవి డ్యూ. నెక్స్ట్ ఇంకేముంది? లాస్ట్ ది మైనస్ ఏ. ఇదిగోండి 4,900 రాబోయే సంవత్సరంది. 4,009 ఫాలోయింగ్ ఇయర్ మైనస్. మొత్తం ఎంత వచ్చిందో మనం ఇక్కడ సమ్ ఉంది కదా దాన్ని చూద్దాం, మన టైం వేస్ట్ లేకుండా. సబ్స్క్రిప్షన్స్ కి ఇదిగోండి 3,58,400 రూపీస్. ఇక్కడ ఏంటంటే సమ్లో చేయకుండా ఇక్కడ చేశారండి. చూడండి, ఇదిగోండి సబ్స్క్రిప్షన్స్, ఇదిగోండి రిసీవ్డ్ 3,50,000 రూపీస్. సబ్స్క్రిప్షన్స్ రిసీవబుల్ 10,500, 4,900 రూపీస్. ఈ రెండింటిని లెస్ చేసుకుని తర్వాత ఈ రెండింటిని యాడ్ చేశారు. మొత్తం మీద 3,58,400 రూపీస్.
3,58,400 రూపీస్ అనమాట. 3,58,400 రూపీస్. 3,58,400 రూపీస్ మనం మేము లెక్కలోనే చేసాము. తర్వాత పాయింట్, రిసిప్టెంట్ పేమెంట్ చూసుకుని వేయండి అండి, సరిపోతుంది. ఓకేనా, సబ్స్క్రిప్షన్స్ అయిపోయినాయి. ఇంకా మనం లైన్ ఒక్కొక్కటి రాసేసుకోవచ్చు. డొనేషన్స్ లో 1,55,000 రూపీస్ లో మనం రెండు ఉన్నాయి ఇక్కడ. ఒక 50,000 ఏమో స్పెసిఫిక్ డొనేషన్, ఒక 1,05,000 రూపీస్ ఏమో నార్మల్ డొనేషన్. సో నార్మల్ డొనేషన్ మనము రెవెన్యూ రెవెన్యూ నేచర్ గా ట్రీట్ చేద్దాం. 1,05,000 రూపీస్ ని బాయ్. లేదు మేము ట్రీట్ చేయము అన్నా కూడా ఏం కాదు, మనం తీసుకెళ్లి బ్యాలెన్స్ షీట్ లో అయినా వేయొచ్చు. ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్పారు కాబట్టి మనం ఇక్కడ తీసుకుంటున్నాం అంతే, ఏం కాదండి. ఇక్కడ రాయకపోయినా కూడా కన్ఫ్యూజన్ ఏం లేదు, ఇక్కడే రాయాలని అయితే లేదు ఈ విషయాన్ని. 1,05,000 రూపీస్ అయిపోయిందండి. నెక్స్ట్ ఏమన్నారు చూద్దాం. డొనేషన్స్ రాసేసాము. మెడికల్ క్యాంప్ ఏమంటున్నారు ఇక్కడ? మెడికల్ క్యాంప్ రిసిప్టా? ఎక్కడుంది? ఇదిగోండి, మెడికల్ క్యాంప్ ఎక్స్పెన్స్ లేండి అది. ఇంకా కలెక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో లైన్ గా చూద్దాము. ఇక్కడ చూద్దాం, అక్కడ కన్ఫ్యూజన్ ఎందుకు. రిసిప్ట్స్ చూద్దాం. మెడికల్ క్యాంప్ కలెక్షన్ 87,400. మెడికల్ క్యాంప్ కలెక్షన్ 87,400 రూపీస్. 87,400 రూపీస్ రిసిప్ట్స్ నుంచి మనం ఎక్కడ రాయాలి? ఇన్కమ్ లో రాయాలి. మెడికల్ క్యాంప్ కలెక్షన్, మెడికల్ క్యాంప్ కలెక్షన్, రైట్. ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. డొనేషన్స్, మెడికల్ క్యాంప్ కలెక్షన్, సబ్స్క్రిప్షన్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 63,000 అయిపోయినాయండి. ఇంకా మనం ఇటు పక్కన ఏమీ రాయము. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం టైం టేకింగ్ అండి. ఈ సమ్ము జాగ్రత్తగా చేస్తే తప్పు పోదు, టైం మాత్రం తీసుకుంటది. సో చాలా షార్ప్ గా ఉండాలి. పేమెంట్స్ టు క్రెడిటార్స్ చెప్తానండి. ఇది ముందు శాలరీ సంగతి రాద్దాము. ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉందా అంటే నో అడ్జస్ట్మెంట్. సో డైరెక్ట్ రాసేద్దాం. టు శాలరీ 70,000, 70,000 రూపీస్. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ మెడికల్ ఎక్విప్మెంట్ అంట. ఇది బ్యాలెన్స్ షీట్ ఐటమ్. డిప్రిసియేషన్ ఉంటే తీసుకుందాం, ఆపేసేయండి. ఆనరోరియం ఎక్స్పెన్సెస్ 1,90,000. ఆనరోరియం, టు ఆనరోరియం. నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ 6,000 రూపీస్. అడ్జస్ట్మెంట్స్ ఏమి లేవండి. టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ 6,000 రూపీస్. టు మెడికల్ క్యాంప్ ఎక్స్పెన్సెస్ 10,500 రూపీస్. మెడికల్ క్యాంప్ ఎక్స్పెన్సెస్, క్యాంప్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ 7,000 రూపీస్. మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ 7,000 రూపీస్. ఏమండి, మెడికల్ క్యాంప్ ఎక్స్పెన్సెస్ 10,500 ఈ కలెక్షన్స్ నుంచి కూడా తీసేసి చూపించవచ్చు. అర్థమవుతుందా మీకు? ఎలా అయినా కానీ ఒకటే ఆన్సర్ వస్తుంది, నో ప్రాబ్లం. ఈ అమౌంట్ నుంచి కూడా లెస్ చేసి కూడా చూపించవచ్చు. నెక్స్ట్ అయిపోయినాయి అండి, అన్ని రాసేసాము మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కి. ఓకే, ఇక్కడ ఏమైనా మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్లు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాల్సిందే. ఇక్కడ మనకు ఒక పాయింట్ ఉంది చూడండి. పేమెంట్ టు క్రెడిటార్స్ ఫర్ మెడికల్ సప్లై అన్నారు. పేమెంట్ టు క్రెడిటార్స్ ఎంత అండి? 2,10,000 రూపీస్ అంట. అంటే మనం మందులు కొనుక్కుని ప్రీవియస్ ఇయర్ లో ఇవ్వవలసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం ప్రారంభంలో లేదా మిడిల్ ఆఫ్ ది ఇయర్ లో అయినా సరే మనం ఎంత ఇచ్చేసామండి? క్రెడిటార్స్ కి 2,10,000 రూపీస్ మనం పే చేసాము, రైట్, ఈ సంవత్సరం మధ్యలో. అయితే ఇక్కడ ఒకటి ఇచ్చారు చూడండి, జాగ్రత్తగా చూడండి అండి. ఇదిగోండి, ఇక్కడ ఏమన్నారంటే ఇదిగోండి పాయింట్. క్రెడిటార్స్ ఫర్ మెడిసిన్ సప్లై. మెడిసిన్ సప్లై చేసినటువంటి క్రెడిటార్స్ కి మనం 63,000 రూపాయలు పే చేసాము. అది ఎప్పటి బ్యాలెన్స్ ని మనం క్లియర్ చేసాము అంటే లాస్ట్ ఇయర్ మనం పే చేయకుండా ఉన్నటువంటి బ్యాలెన్స్, అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ గా తీసుకొచ్చాము. ఇంకా ఈ సంవత్సరం ఓపెనింగ్ బ్యాలెన్స్ గా అంటే 63,000 రూపాయలు పే చేసేసాము. అంటే మొత్తం మనం ఈ సంవత్సరం 2,10,000 రూపీస్ పే చేసామని ఇచ్చారు కదండి. దాంట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ 63,000 రూపాయలు తీసేస్తే అంటే మిగిలిన అమౌంట్ అంతా కూడా ఈ సంవత్సరం పర్చేస్ అని మనం అనుకోవచ్చు. చూద్దాం. 0, 0, 0, ఓకే, 7, 0, 0, 0, 7, 4 అయినా వచ్చేది, 3 వస్తుంది. 2,37,000 రూపీస్ మనం కొన్నాం, రైట్. అయితే ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు చూడండి.
క్లోజింగ్ బ్యాలెన్స్ ఇదిగోండి 91,000 రూపీస్. ఇదిగోండి 91,000 రూపీస్ దీంట్లో నుంచి మనం యాడ్ చేస్తాం. దీనికి మీకు అర్థమవుతుందండి. టోటల్ గా మనకి ఏంటి అంటే 2,10,000 రూపీస్ మనం పే చేసాము. 2,10,000 పే చేస్తే ఇది 2,10,000 రూపీస్ పే చేసి దాంట్లో 63,000 రూపీస్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ పే చేయకుండా ఉన్నటువంటి పర్చేజెస్ మీద మనం 63,000 రూపాయలు పే చేయకుండా ఉన్నాం కాబట్టి దాన్ని తీసేస్తే ఇంకా ఎంత పే చేసాం, 1,37,000 రూపీస్ తో మనం కొన్నామని అర్థం అనమాట. 1,37,000 రూపీస్. ఓకేనా? దీన్ని లెస్ చేసేసుకుని మనకి ఎంత మిగిలిందండి క్లోజింగ్ వచ్చేటప్పటికి మొత్తం 91,000 తో మిగిలాం మనం. సో 0,0,0,8 టు 2,28,000. ఒకసారి మనకి సబ్ట్రాక్షన్ అడిషనల్ రైట్ చేసామో తప్పు చేసామో ఒకసారి చెక్ చేసుకుందాం ఆగండి. సమ్ లో ఉంటది కదా. ఇదిగోండి పర్చేజ్ ఆఫ్ మెడిసిన్. మనం కనుక్కోబోయేది ఏంటి అంటే అసలు ఎంత మెడిసిన్ కొన్నాము అనేది. అప్పుడు ఏం చేస్తున్నాం, పేమెంట్ ఆఫ్ మెడిసిన్ సప్లై. అసలు ఈ సంవత్సరం మనం పేమెంట్ లో రిసిప్టెంట్ పేమెంట్ 2,10,000 రూపీస్ రిసిప్టెంట్ పేమెంట్ సంబంధించి సమ్మరీలో 2,10,000 పే చేశామని రాశారు. అయితే దాంట్లో నుంచి 63,000 రూపాయలు లాస్ట్ ఇయర్ కొనుగోలు చేసినటువంటి సప్లై ఏదైతే ఉందో ఆ 63,000 రూపాయలు లెస్ చేసేసారండి ఇది లాస్ట్ ఇయర్ది. సో ఇంకా రిమైనింగ్ ఎంత మిగిలింది, 1,47,000 ఉంది. మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసి తప్పు చేసాం. 1,37,000 చేశాను కదా నేను. 1,44,000 ఇక్కడ 1,40,000. సో ఇది 2,38,000. ఇదిగోండి 1,47,000 రూపీస్ ఈ సంవత్సరము మనము పర్చేస్ చేసాం. ఈ సంవత్సరం అనమాట ఇది మొత్తం మీద. అప్పుడు అమౌంట్ డ్యూ ఫ్రమ్ మెడిసిన్ అయితే మనకి ఇంకా ఈ సంవత్సరం ఎండింగ్ వచ్చేటప్పటికి 91,000 ఇంకా పే చేయాల్సి ఉన్నామంట క్రెడిటార్స్ కి. అంటే మొత్తం మీద 1,47,000 అమౌంట్ ఇచ్చేమో కొంత మెడిసిన్ కొన్నాము. 91,000 ఇంకా మనం అమౌంట్ పే చేయాల్సి ఉన్నాము అంటే ఏంటంటే ఇంకా పే చేయలేదు కానీ పర్చేజెస్ టోటల్ కూడా. అంటే ఏంటి, ఇదేమో క్యాష్ పర్చేజెస్ అని, ఇదేమో క్రెడిట్ పర్చేస్ జరిగినాయి కాబట్టి క్రెడిటార్ గా మనం వాళ్ళని రికగ్నైజ్ చేశాము అని అర్థం అండి. అర్థమైంది అనుకుంటున్నా నేను. మళ్ళీ చెప్తాను ఒకసారి. మొత్తం మీద మనము 2,10,000 రూపీస్ పే చేసాము ఈ సంవత్సరం. డ్యూరింగ్ ద ఇయర్ పే చేసాము, రైట్. అయితే అమౌంట్ డ్యూ ఫర్ మెడిసిన్ సప్లై అంటే లాస్ట్ ఇయర్ లో మనము కొనుక్కుని పే చేయనటువంటి 63,000 రూపాయల్ని తీసేసుకున్నాడండి అమౌంట్. ఎవరు, మనం ఎవరికైతే పే చేసామో ఆ క్రెడిటార్స్ తీసేశారు. తీసేసినాక ఇక 1,47,000 రూపాయలు ఈ సంవత్సరం మనం మెడిసిన్ కొనుక్కున్నాం, పర్చేస్ చేసాం. అంటే క్యాష్ పర్చేసెస్ జరిగినాయండి. అయితే మనకి ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి 91,000 రూపీస్ క్రెడిటార్స్ పే చేయాల్సి ఉన్నాం అనమాట. అంటే ఏంటి, క్రెడిట్ పర్చేస్ కూడా జరిగింది. అంటే టోటల్ పర్చేసెస్ ఎంత అంటే ఈ రెండు అమౌంట్లు మనం యాడ్ చేస్తే వచ్చినటువంటి 2,38,000 రూపీస్. టోటల్ పర్చేసెస్ మనకి 2,38,000 రూపీస్. ఇదంతా ఎందుకు చేస్తున్నాము అంటే మనము అసలు మందులు ఎంత వాడాము అని కనుక్కోవడానికండి. కన్జంప్షన్ ఆఫ్ మెడిసిన్ కోసం ఇదంతా చేస్తున్నాము. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చిందంటే పర్చేజ్ ఆఫ్ మెడిసిన్ ఇక్కడ రాద్దాం. ఇక్కడ రాసుకుందామా. పర్చేజ్ ఆఫ్ మెడిసిన్ 2,38,000 రూపీస్ మొత్తం కొన్నాము. ఓకేనా? అయితే కొన్నాము. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, కొనక ముందు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటది కదండి మెడిసిన్. ఇదంతా తీసేయండి ఇక. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ మెడిసిన్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ మెడిసిన్ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంతో చూద్దాం. మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కి వచ్చేసాయి. ఇదిగోండి ఇదంతా అయిపోయింది. ఇదిగోండి ఎక్విప్మెంట్ కాదండి, ఇదిగోండి స్టాక్ ఆఫ్ మెడిసిన్ 70,000 రూపీస్. ఓపెనింగ్ బ్యాలెన్స్ 70,000 రూపాయలు. అంటే ఆల్రెడీ 70,000 ఉంది. 2,38,000 ఏమో ఈ సంవత్సరము. 2,38,000 మొత్తం కూడా యాడ్ చేసేసుకుని మైనస్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ మెడిసిన్ ఎంత అండి, క్లోజింగ్ బ్యాలెన్స్ 1,05,000 రూపీస్ లెస్ చేస్తే ఇక్కడ అమౌంట్ వస్తుంది కదండి. మనం మైనస్ 1,05,000 చేస్తే మనకు వచ్చేది ఏమవుతుంది అంటే కన్జంప్షన్ ఆఫ్ మెడిసిన్ వస్తుంది. ఒకసారి మనం ఇక్కడ సమ్ లో చూద్దాం. చూడండి
ఎక్కడుంది, ఇదిగోండి. ఎక్కడండి, ఒక నిమిషం. బ్యాలెన్స్ షీట్ కిందనా, రైట్. అదర్, ఓకే 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 ఓకే, దాటి వచ్చేసామా, రైట్. ఇక్కడ మెడిసిన్ కన్జ్యూమ్డ్ కనుక్కోబోతున్నాము. ఏం చేస్తున్నాము, స్టాక్ ఆఫ్ మెడిసిన్. ఏం లేదండి, మనము డిప్రిసియేషన్ కనుక్కోవటల్లా, ఏదైనా ఫర్నిచర్ మీద డిప్రిసియేషన్ ఎలా కనుక్కుంటున్నాము, ఒక ఎగ్జాంపుల్ చెబుతా. సేమ్ డిప్రిసియేషన్ మాదిరిగానే ఎంత తరిగిపోయింది కనుక్కుంటున్నాము. ఇప్పుడు ఒక కాలేజ్ ఉందండి, ఒక కాలేజీలో బల్లలు ఉన్నాయి. ఎప్పటి నుంచో వాళ్ళు పిల్లలు కూర్చుంటున్నారండి, ఒక 4 ఇయర్స్ నుంచి కూర్చుంటున్నారు. ఇప్పుడు 2022 జనవరి 1 చూసేటప్పటికి ఎంత ఉన్నాయంటే బల్లలు, 1 lakh రూపీస్ బల్లలు ఉన్నాయండి, బెంచులు ఉన్నాయి. దీన్ని ఏమంటున్నాం, ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటున్నాము. ఓకే, అసెట్ మీద చెప్తున్నా మీకు అర్థం కావడానికి. ఓపెనింగ్ బ్యాలెన్స్ 1 lakh ఉన్నాయి. ఓకే, సరిపోవు అనేసి ఆ సంవత్సరంలో పర్చేస్ చేశారండి. మొత్తం మీద ఒక 2 లక్షల రూపాయలు బల్లలు పర్చేస్ చేశారు. ఓకే, అంటే మొత్తం ఎన్ని ఉన్నాయండి, ఇప్పుడు 3 lakh రూపీస్ ఉన్నాయి. అవి ఏంటి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ ఈ సంవత్సరం పర్చేసెస్, మొత్తం 3 lakh రూపీస్. బల్లలు అంటే, బల్లలు అంటే ఏంటి, ఫర్నిచర్, ఫర్నిచర్ ఉన్నాయి. ఓకేనా, మొత్తం టోటల్ గా మన ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ ఈ సంవత్సరం కొన్న పర్చేజెస్ 3 lakh రూపీస్ ఉండాలి. కానీ ఎన్ని ఉన్నాయి అంటే చూస్తే, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 2,50,000 ఉన్నాయి పుస్తకాలలో లెక్క. అర్థమవుతుందా, 1 lakh రూపీస్ ఓపెనింగ్ బ్యాలెన్స్, 2 lakh రూపీస్ పర్చేజెస్. ఓకే, క్లోజింగ్ బ్యాలెన్స్ 2,50,000 అని ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏంటి కనుక్కుంటాము అంటే, టోటల్ గా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నటువంటి బల్లలు 3 లక్షలు అయితే, క్లోజింగ్ బ్యాలెన్స్ 2,50,000 రూపీసే అయితే, మనకి ఏమైంది అంటే 50,000 రూపీస్ డిప్రిసియేషన్ కింద తీసుకుంటాము. అదే మాదిరిగా ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాము అంటే, మెడిసిన్ కన్జంప్షన్ కనుక్కోవాలి, ఎంత వాడారు మెడిసిన్ అనేది కనుక్కోవాలి అంటే, మనం ఏం చేస్తాము అంటే, ఓపెనింగ్ బ్యాలెన్స్, మెడిసిన్ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓకేనా, అలాగే ఆ సంవత్సరంలో పర్చేజెస్ కనుక్కుంటే టోటల్ బ్యాలెన్స్ వస్తుంది మనకి. టోటల్ టోటల్ ఎంతో వస్తుంది, టోటల్ మెడిసిన్ వస్తుంది. అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేటప్పటికి ఎంత అండి, నీకు 70,000. ఈ సంవత్సరంలో పర్చేజెస్ ఇక్కడ కనుక్కున్నాం ఇందాకటి నుంచి 2,38,000 రూపీస్. అంటే మొత్తం టోటల్ మెడిసిన్ ఇది అనమాట, అవైలబుల్ గా ఉన్నటువంటి మెడిసిన్ ఇది. అంటే మొత్తం కూడితే 3,08,000 రూపీస్ అవైలబుల్ గా ఉన్నటువంటి మెడిసిన్ అవైలబుల్. రైట్. కానీ ఎంత ఉన్నాయని చూపిస్తున్నారండి మనకు సమ్లో, ఇదిగోండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఎంత చూపిస్తున్నారంటే మీకు, ఇదిగో, స్టాక్ ఆఫ్ మెడిసిన్ 70,000 రూపీస్ ఓపెనింగ్ ఉన్నాయి, మధ్యలో కొన్నావేమో 2,38,000. కానీ క్లోజింగ్ వచ్చేటప్పటికి 1,05,000 ఉన్నాయి. అంటే ఏమైపోయినాయి ఆ రిమైనింగ్ అంటే, కన్జంప్షన్ అయినాయి, వాడేసాము, అమ్మేసాము, ఏదైనా సరే యూజ్ చేశారు పేషెంట్లకి. 1,05,000 రూపీస్ ఏం చేయాలంటే లెస్ చేయాలి. ఆ వచ్చింది ఏంటి అంటే కన్జంప్షన్, వాడారు. రైట్. దీన్నే మనం స్టేషనరీ విషయంలో కూడా తీసుకుంటాము. మనము ఆ ఫిక్స్డ్ అసెట్ విషయంలో డెప్రిసియేషన్ కూడా ఇలాగే క్యాల్కులేట్ చేస్తాము. ఎలా చేస్తాం మళ్ళీ చెప్పండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ ఈ పర్చేజెస్ ఆఫ్ దట్ ఇయర్, ఆ సంవత్సరంలో పర్చేజెస్ యాడ్ చేస్తే అవైలబుల్ మెడిసిన్ వస్తుంది. దానిలో నుంచి క్లోజింగ్ తీసేస్తే, మిగిలింది తీసేస్తే వచ్చేది కన్జంప్షన్, ఎంత యూజ్ చేశారు పేషెంట్స్ కి అనేది వస్తుంది. ఇదిగోండి, అదే ఇక్కడ చేసాము. అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఉన్నటువంటి 70,000 రూపీస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కి పర్చేజెస్ ఎలా వచ్చినాయి, పర్చేజెస్ ఎలా వచ్చినాయి అంటే, పర్చేజెస్ కూడా పెద్ద సినిమా ఉంది ఇక్కడ. ఎలా వచ్చినాయి, ఇదిగోండి. పేమెంట్ ఆఫ్ మెడిసిన్ సప్లై ఎక్కడ నుంచి తీసుకున్నామండి, ఇది రిసిప్టెంట్ పేమెంట్ అకౌంట్ నుంచి పేమెంట్ లో 2,10,000 రూపీస్ పే చేశారు ఆ సంవత్సరం మధ్యలో ఎప్పుడో గానీ. అయితే ఆ సంవత్సరం ప్రారంభంలో అంటే లాస్ట్ ఇయర్ పే చేయాల్సింది 63,000 ఉన్నాయి. అంటే ఏంటి, లాస్ట్ ఇయర్ పర్చేజెస్ అన్నమాట. కాబట్టి మనం పే చేసినటువంటి క్రెడిటార్ పే చేసిన 2,10,000 లో లాస్ట్ ఇయర్ ది మినహాయించుకుంటే ఇంకా 1,47,000 రూపాయలు పే చేసే ఉన్నాం మనం. అంటే ఏంటి, క్యాష్ పేమెంట్ జరిగింది. అంటే క్యాష్ పర్చేజెస్ 1,47,000 చేశాము. అయితే ఏమంటున్నాడు ఇక్కడ, అమౌంట్ అయినా ఇంకా 91,000 రూపాయలు మనం ఇంకా డబ్బులు కట్టాల్సి ఉన్నామంట. అంటే ఏంటి, ఈ 95,000 రూపీస్ మళ్ళీ క్రెడిట్ పర్చేస్ చేశాము. సో టోటల్ పర్చేజెస్ 2,38,000. దీంట్లో 1,47,000 ఏమో క్రెడిట్ పర్చేసెస్, క్యాష్ పర్చేస్, సారీ, క్యాష్ పర్చేసెస్ 1,47,000, క్రెడిట్ 91, మొత్తం కలిపి టోటల్ పర్చేసెస్ 2,38,000 రూపీస్. రైట్. అయితే మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమో 70,000, అవి చాలవు అనేసి మళ్ళీ పర్చేస్ చేసేది 2,30,000. అంటే టోటల్ అవైలబుల్ అండి, ఇక్కడ రాయలేదు. టోటల్ అవైలబుల్ మెడిసిన్ మొత్తం 3,08,000 అయితే,
ఇయర్ ఎండింగ్ కి 1,05,000 మిగిలింది. ఏం చేసాము? కన్జ్యూమ్డ్, వాడాము పేషెంట్లకి. సో మనం దీనిని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో, ఎక్స్పెన్సెస్ లో తీసుకోవాలి. ఇంత సినిమా ఉందండి. ఇది చాలా జాగ్రత్తగా వినండి, మనకు చాలా చోట్ల యూజ్ అవుతుంది. ఓకేనా? ఎక్కడుంది మంది? ఇప్పుడు మనం ఎంత రాసుకోవాలండి? 1,00,000, ఇదిగోండి, 2,03,000 రూపీస్ మెడిసిన్ కన్స్యూమ్డ్ అనేసి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఎక్స్పెండిచర్ దగ్గర తీసుకోవాలి. 2,03,000 రూపీస్. చాలా జాగ్రత్తగా ఉండాలండి. నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ మాత్రం 2,03,000 రూపీస్. ఎందుకంటే ఏదైనా ఫిక్స్డ్ అసెట్ కి సంబంధించేమో మనం ఏమంటాము అంటే దాన్ని డిప్రిసియేషన్ కనుక్కోవడానికి కూడా అదే వాడతాం. అలాగే స్టేషనరీ కన్జంప్షన్ కూడా అలాగే వాడతామండి మనం దాన్ని. క్లియర్ అండి? అయిపోయింది. ఓకే. అంటే ఇప్పుడు మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది అయిపోయింది. తర్వాత సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అయిపోయింది. ఏమండి, ఈ మూడు పాయింట్స్ ఇప్పుడు అయిపోయినాయి కదండి మనకి. ఈ మూడు పాయింట్స్ ని మనం బ్యాలెన్స్ షీట్ లో రాసామో లేదో ఒకసారి చెక్ చేద్దామండి. ఈ మూడు పాయింట్స్ ని కూడా, ఈ మూడింటిని కూడా బ్యాలెన్స్ షీట్ లో చెక్ చేద్దాం. ఈ రెండింటిని ఏం చెప్పాను? ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కి వెళ్తాయి కదండి. అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఇదేమో అవుట్ స్టాండింగ్, ఇదేమో రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. రైట్? ముందు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కి వెళ్దాము. ఇదిగోండి, ఎక్కడుంది ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్? ఇదిగోండి, సబ్స్క్రిప్షన్స్ అవుట్ స్టాండింగ్, అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ అండి. ఇక్కడ సబ్స్క్రిప్షన్స్. ఇదేంటి? సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇన్ అడ్వాన్స్ నేను పూర్తిగా రాయట్లేదండి. ఎందుకు రాయట్లేదంటే ఆల్రెడీ నేను మళ్ళీ సమ్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతా ఉంది పక్కనే. 10,500 రూపీస్ ఏమో ఇక్కడ, తర్వాత 8,400 రూపీస్ ఏమో ఇక్కడ. ఇదేంటి అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో అవుట్ స్టాండింగ్ 15,400 రూపీస్ రాసుకుందాము. ఓకే అండి, ఇదే క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ అండి. ఇదే క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్. ఈ పక్కన ఉన్నది ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ రాయాలి, ఇక్కడ రాసి ఇక్కడ రాసాం. ఫస్ట్ ఏంటండి? 10,500 రూపీస్ అవుట్ స్టాండింగ్. అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్, అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ 10,500 రూపీస్ అయితే 8,400 ఏంటి అంటే మనకి రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇన్ అడ్వాన్స్. రైట్. నెక్స్ట్ చూద్దాం. వీటిని కూడా రాసేద్దాం. 15,400 రూపీస్ ఏమో అవుట్ స్టాండింగ్, 4,900 ఏమో రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఓకే. 15,400 రూపీస్ ఏమో మనకి అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్. నెక్స్ట్ స్టాక్ ఆఫ్ మెడిసిన్ గురించి కూడా రాసేద్దామండి. స్టాక్ రాసినట్టున్నాం కదా మనం. 70,000 రాయలేదా? 70,000 రాయలేదు. స్టాక్, క్లోజింగ్ స్టాక్, ఓపెనింగ్ స్టాక్ లాగా. క్లోజింగ్ స్టాక్ ఏమో క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ 1,05,000 రూపీస్ ఇక్కడ. ఈ వర్కింగ్ నోట్స్ బ్యాలెన్స్ షీట్ ఉంది కదా, క్యాపిటల్ ఫండ్ కనుక్కోవడానికండి ఇది మనము వేసేది 70,000. ఇదేంటి అంటే స్టాక్ ఓపెనింగ్. రాయకపోయినా కూడా మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వేసామంటే ఏంటి? అయిపోయినాయి అండి మనం ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. మెడికల్ ఎక్విప్మెంట్స్ అసెట్ అండి. మెడికల్ ఎక్విప్మెంట్ అసెట్ గురించి రాయబోతున్నాము. మనం ఎక్కడా కూడా మనకి ఎక్విప్మెంట్ పర్చేస్ చేశారని ఎక్కడైనా ఇస్తే కనుక మనం ఆలోచించాలి. ఒకసారి రిసిప్ట్ అండ్ పేమెంట్ సమ్మరీలో చూసుకోండి. రిసిప్ట్ అండ్ పేమెంట్ సమ్మరీలో మనకి పర్చేస్ చేశారని, ఎక్విప్మెంట్ పర్చేస్ చేశారని ఇచ్చారా? పర్చేజ్ ఆఫ్ మెడికల్ ఎక్విప్మెంట్ ఇచ్చారండి. ఇదిగోండి, పర్చేజ్ ఆఫ్ మెడికల్ ఎక్విప్మెంట్ 1,05,000 రూపీస్. ఓకేనా? ఓకే. ఇక్కడ ఎంత ఇచ్చారండి మెడికల్ ఎక్విప్మెంట్ మనకి? ఇదిగోండి, మెడికల్ ఎక్విప్మెంట్ 1,47,000 ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇది క్లోజింగ్ బ్యాలెన్స్. రైట్. డిప్రిసియేషన్ కనుక్కోవచ్చు మనం ఇప్పుడు. ఇప్పుడు ముందు మనం అయితే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లోనేమో దీన్ని, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో దీన్ని రాసేయొచ్చు. రాసేద్దాం. ఫస్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ పక్కనే ఉంది కదా, 2,14,200 రూపీస్. 2,14,200 500 చూసుకోండి. 200 ఏంటిది? మెడికల్ ఎక్విప్మెంట్. ఎక్విప్మెంట్. అలాగే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో 1,47,000. 1,47,000 రూపీస్ మెడికల్ ఎక్విప్మెంట్ మనకి ఇచ్చేసారు కదండి. అది బ్యాలెన్స్ షీట్ లో ఇచ్చేసారు అంటే ఇంకా మనం రాసేయచ్చు డైరెక్ట్ గా. ఇప్పుడు మనకి ఏమైనా డిప్రిసియేషన్ కనుక్కుందాం మనం. ఓకే. రైట్. మెడికల్ ఎక్విప్మెంట్ ఓపెనింగ్ ఎంతండి? 1,47,000.
ఆ ఇయర్ ఆఫ్ పర్చేజ్ ఎంత? ఇయర్ ఆఫ్ పర్చేజెస్ రిసిప్టెంట్ పేమెంట్ అకౌంట్ లో పేమెంట్ లో చూసుకోండి. రిసిప్టెంట్ పేమెంట్ లో పర్చేజ్ ఆఫ్ మెడికల్ ఎక్విప్మెంట్ 1,05,000 రూపీస్. 1,05,000 రూపీస్ మెడికల్ పర్చేజ్ ఆఫ్ మెడికల్ ఎక్విప్మెంట్ 1,05,000 రూపీస్. దీనికి యాడ్ చేద్దాము. 1,05,000 రూపీస్ యాడ్ చేస్తే టోటల్ అండి ఇది మొత్తం మన దగ్గర ఇంత మెడికల్ ఎక్విప్మెంట్ ఉండాలి. 2,52,000 రూపీస్ ఉండాలి. కానీ ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఎంత ఉందండి? 2,14,200 రూపీసే ఉందండి. 08 ఓకేనా. 7 37,800 రూపీస్ డిప్రిసియేషన్ అనమాట. ఇలా కనుక్కోవాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ ఇయర్ ఆఫ్ పర్చేజ్ మెడికల్ ఎక్విప్మెంట్ టోటల్ అవైలబుల్ ఎంత ఉండాలి. కానీ ఎండింగ్ వచ్చేటప్పటికి 2,14,200 ఉంది. సో 37,800 రూపీస్ ఏంటి అంటే డిప్రిసియేషన్. అది మ్యాటర్. సో ఇక్కడికి వచ్చేసేయండి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో టు డిప్రిసియేషన్ అనేసి మెడికల్ ఎక్విప్మెంట్ మీద రాద్దాం. ఫస్ట్ మెడికల్ ఎక్విప్మెంట్ మీద ఎంతండి? 37,800 రూపీస్. అలాగే ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాము. ఇలా చేయాలండి మనం జాగ్రత్తగా. నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బిల్డింగ్. బిల్డింగ్ 3,50,000 రూపీస్ ఓపెనింగ్. క్లోజింగ్ వచ్చేటప్పుడు 3,15,000 ఉంది. 35,000 మనకు పర్చేస్ చేసినట్టు ఎక్కడా చెప్పలేదండి. చూడండి, ఇక్కడెక్కడా కూడా బిల్డింగ్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ లేదు. సో మనం ముందు ఓపెనింగ్ క్లోజింగ్ లో రాసేసుకుందాం. క్లోజింగ్ లో ఫస్ట్ బిల్డింగ్. బిల్డింగ్ 3,15,000. అలాగే ఓపెనింగ్ లో బిల్డింగ్ 3,50,000 రూపీస్. రైట్. ఓపెనింగ్ లో 3,50,000, 3,15,000 మిగిలింది అంటే ఆ మిగిలింది ఏమైందంటే ఆ మధ్యలో డిప్రిసియేషన్. బిల్డింగ్స్ మీద డిప్రిసియేషన్. ఆ డిఫరెన్స్ ఎంత అంటే 35,000 రూపీస్ డిఫరెన్స్. సో ఇప్పుడు ఎంత వస్తుందంటే 72,800 రూపీస్ వస్తుంది. రెండు యాడ్ చేస్తే. రైట్, అయిపోయిందండి సమ్. ఇంకా లైన్ లోకి వచ్చేసాం. తర్వాత క్రెడిటార్స్ ఫర్ మెడికల్ సప్లై, మెడిసిన్ సప్లై రాసేసామండి. దీన్ని ఇన్వెస్ట్మెంట్ 7,00,000, 7,00,000. మీరు అనొచ్చు, మేడం 63,000 రూపాయలు ఉన్నాయి కదండి, దాన్ని మనము క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో దీనికి కలుపుదామా అంటారేమో. అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఆల్రెడీ ఆ ఇంట్రెస్ట్ రిసీవ్ అయిపోయిందండి. అవుట్ స్టాండింగ్ ఏం కాదు ఇది. ఇదిగోండి, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 63,000 ఇది ఆల్రెడీ రిసీవ్ అయిపోయింది. అవుట్ స్టాండింగ్ ఏం కాదు. కాబట్టి మనం బ్యాలెన్స్ షీట్ లో ఈ 7,00,000 కలపాల్సిన అవసరం లేదు. సో ఉన్నదిన్నట్టు రాసేయండి. ఇన్వెస్ట్మెంట్ 7,00,000, ఇన్వెస్ట్మెంట్ 7,00,000 అంతే. అవుట్ స్టాండింగ్ ఏం లేదండి. ఉంటే గనక మనం క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో కలిపేవాళ్ళం. లేదు, రిసీవ్ అయిపోయింది. ఇన్వెస్ట్మెంట్ 7,00,000 అయిపోయిందండి. ఇంకేం లేదు. మనం దీంట్లో నుంచి లెస్ చేసి క్యాపిటల్ ఫండ్ కనుక్కుంటాము. ఓకేనా. క్యాపిటల్ ఫండ్ కనుక్కుని ఓకే. అలాగే ఇక్కడ మనము ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో సర్ప్లస్ డెఫిసిట్ కనుక్కుంటామండి. ఇక్కడో మరి ఇక్కడో వస్తుంది, చూద్దాము. తర్వాత మనం ఆ అమౌంట్ తీసుకొచ్చేసి మనం ఏం చేస్తాము అంటే క్యాపిటల్ ఫండ్ రాసుకొని ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ క్యాపిటల్ ఫండ్ ఎక్కడ నుంచి తీసుకొస్తామండి? దాన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ నుంచి తీసుకొచ్చి రాసి దానికి మళ్ళీ ఏం కలుపుతామండి? సర్ప్లస్ ఆర్ డెఫిసిట్. సర్ప్లస్ ఆర్ డెఫిసిట్. రైట్. ఎక్కడ నుంచి తీసుకొస్తాం దాన్ని? మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ నుంచి తీసుకొస్తాము. తీసుకొచ్చి మనం ఇక్కడ రాసుకుని చేస్తాం. ఇప్పుడు నేను మనం సమ్లోకి వెళ్ళిపోయి చూద్దాం. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రైట్, చూడండి. ఇదిగోండి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అన్ని పాయింట్స్ రాసామా లేదా చూసుకోండి. మెడికల్ కన్స్యూమ్డ్ మనం కనుక్కున్నాం కదండి, 2,03,000 రూపీస్. ఆనరోరియం, శాలరీస్, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్, మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్, డిప్రిసియేషన్. ఇదిగోండి. తర్వాత సర్ప్లస్. రైట్, ఇది కూడా చూద్దాం. క్రెడిట్ సైడ్ సబ్స్క్రిప్షన్స్, డొనేషన్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత ప్రాఫిట్స్ ఆన్ మెడికల్ క్యాంప్. ప్రాఫిట్స్ ఆన్ అదేనండి, ఇందాక మనకి నేను సెపరేట్ గా కూడా రాసుకోవచ్చు అన్నాను కదా. మనం ఏం చేసామంటే ఎక్స్పెండిచర్ ని ఎక్స్పెన్సెస్ వైపు, ఇన్కమ్ ని ఇన్కమ్ వైపు రాసాం మనం. ఇదిగోండి, కావాలండి చూడండి. ఇదిగోండి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఇదిగోండి మెడికల్ క్యాంప్ ఎక్స్పెన్సెస్ ఇవి సెపరేట్ గా రాశాను. అక్కడ సెపరేట్ గా రాయకుండా 87,400 లో నుంచి లెస్ చేసి చూపించారు. ఎలా అయినా రాయొచ్చు, నో ప్రాబ్లం. తర్వాత ఇంకా పాయింట్స్ చూద్దాం చూడండి. సో మనకి ఏంటంటే డెఫిసిటే వచ్చింది. ఎంత అంటే 54,600 రూపీస్ వచ్చింది. డెఫిసిట్ కాదు, సారీ, సర్ప్లస్ వచ్చిందండి.
రైట్, ఇన్కమే ఎక్కువ ఉంది, అది అయిపోయింది. తర్వాత బ్యాలెన్స్ షీట్ లో ఐటమ్స్ ఇవి. ఈ బ్యాలెన్స్ షీట్ లో చూసే ముందు మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ చూద్దాం ఒకసారి. బిల్డింగ్ 3,50,000, మెడికల్ ఎక్విప్మెంట్ ఉన్నట్టు రాసేసాము ఇక్కడ అంతే. అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఉన్నాయి ఉన్నట్టుగా రాసేసాము. క్యాష్ ఇన్ హ్యాండ్ 56,000 రూపీస్ మనకు సమ్మరీలో ఇచ్చారు. క్యాపిటల్ ఫండ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇది. రైట్, సబ్స్క్రిప్షన్స్ రాసామండి మన లెక్కలో. తర్వాత క్రెడిటార్స్ ఫర్ మెడికల్ సప్లై 63,000 రూపీస్ కూడా రాసాము. ఓకే, ఇప్పుడు మనం క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్కి రండి. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో బిల్డింగ్ ఇదిగో 3,50,000 రూపీస్. తర్వాత మెడికల్ ఎక్విప్మెంట్ ఇదిగోండి టోటల్ గా ఎంత పోతే 2,14,200 రూపీస్. మనకేం చూపించవసరం, మనం డైరెక్ట్ గా రాసినా పర్వాలా, సరిపోతుంది. ఇదిగోండి 2,14,000 రూపీస్ అని క్లియర్ గా ఇచ్చేసినప్పుడు మనం డైరెక్ట్ గా రాసుకోవచ్చు. అదంతా రాయాల్సిన అంత నెసెసిటీ కూడా లేదు. నేను డైరెక్ట్ గా రాసేసా. ఇదిగోండి ఈ అమౌంట్ డైరెక్ట్ గానే రాసేసాం మనం, ఈ రెండు కూడా. ఇదిగోండి ఇదంతా చేసి రాయలేదు, డైరెక్ట్ గా రాసాం, నో ప్రాబ్లం, రాయొచ్చు. స్టాక్ ఆఫ్ మెడిసిన్ 1,05,000 రూపీస్ మనం. ఓకే, ఇది కూడా ఇచ్చేసారు, డైరెక్ట్ గా రాసేసాం. ఇన్వెస్ట్మెంట్స్ 7,00,000 రూపీస్. సబ్స్క్రిప్షన్స్ రిసీవబుల్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఉన్న అడ్జస్ట్మెంట్ ఇది. క్యాష్ ఇన్ హ్యాండ్ 1,13,000 రూపీస్. ఇది ఎక్కడిది అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఉన్నటువంటి బ్యాలెన్సింగ్ ఫిగర్. తర్వాత క్యాపిటల్ ఫండ్ ఆల్రెడీ మనం కనుక్కున్నాం కదండి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో అది. తర్వాత సర్ప్లస్, ఇది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో కనుక్కున్నాం, మొత్తం యాడ్ చేసి ఇంత. బిల్డింగ్ ఫండ్, సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, క్రెడిటార్స్ ఫర్ మెడిసిన్ సప్లై 91,000 రూపీస్. ఆల్రెడీ మనం ఇవన్నీ రాసుకున్నాయి. ఇదిగోండి మన బ్యాలెన్స్ షీట్ లో ఇవన్నీ రాసేసాం మనం. కాకపోతే మనం ఏంటంటే ఈ క్యాపిటల్ ఫండ్ కనుక్కొని దానికి కనుక్కొని రాసుకోవాలి అంతే. ఇదిగోండి అయితే ఒక 63,000 ఏదో మనం ఒకటి మిస్ చేసాము. అదేంటంటే ఇదండి, క్రెడిటార్స్ ఫర్ మెడిసిన్ సప్లై 63,91,000 రూపాయలు, అదొకటి రాయలేదు అంతే. 91,000 రూపీస్, తర్వాత 63,000 రూపీస్ క్రెడిటార్స్. ఇది క్రెడిటార్స్, ఇది ఒక్క పాయింట్ మనం మిస్ చేసాం అంతే. ఇంతేనండి మనకు సమ్. ఓకేనా, చూసుకోండి. కొంత లెంగ్తీ ప్రాబ్లమే కదా. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చెయ్యాలి, చేస్తేనే ఎగ్జామ్ లో చూడంగానే మనకు అర్థం అవుతుంది. రైట్, నెక్స్ట్ మనం 20th ప్రాబ్లం చేద్దాం రేపు. ఇక వస్తున్నాయిలేండి. 20th తర్వాత ఇంకెన్ని ఉన్నాయి చూస్తున్నాం. 20, 21, 21, 22 అయిపోయింది. 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అంతే. ఈ 3 చేస్తే ఎన్పిఓ అయిపోయినట్టే అంతే. ఇప్పుడు మనం 19th ప్రాబ్లం చేసాము. పేజ్ నెంబర్ చూద్దాం. 19th ప్రాబ్లం పేజ్ నెంబర్ వచ్చేసి 22221 అండి, 221. సమ్ తీసుకుంది ఎక్కడి నుంచి అంటే మనము పేజ్ నెంబర్ 220, 220, 19th ప్రాబ్లం, 220, 19th ప్రాబ్లం. ఓకే అండి. ఓకే.